ఫస్ట్ టైం విమెన్స్ వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా స్క్వాడ్లో ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఉన్నారు. ఒకరు ఆంధ్ర నుంచి శ్రీచరణి రెడ్డి, సెకండ్ వన్ తెలంగాణ నుంచి అరుంధతి రెడ్డి. ఆంధ్ర నుంచి శ్రీచరణి రెడ్డికి ఎలాంటి ఎంకరేజ్మెంట్ దొరికిందో మీరు న్యూస్లో చూసే ఉంటారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శ్రీచరణి రెడ్డికి 2.5 కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించారు. కడపలో ఒక ఇంటి స్థలాన్ని ఇస్తా అన్నారు, ఆమె స్వస్థలం కడప. అలాగే గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇస్తా అన్నారు. సో ఈ ఎంకరేజ్మెంట్ చూసి తెలంగాణ అమ్మాయికి అన్యాయం చేస్తున్నారు ఇక్కడ గవర్నమెంట్ అని చెప్పి కొద్దిమంది కమెంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం అవుతుంది. శ్రీచరణి రెడ్డి ఫ్రమ్ ది బిగినింగ్ ఆంధ్రాకి ఆడింది, ఆంధ్ర నుంచే వరల్డ్ కప్కి వెళ్ళింది. వేరాజ్ అరుంధతి రెడ్డి 2016-17లో 1 ఇయర్ మాత్రమే తెలంగాణకు ఆడి ఆ తర్వాత రైల్వేస్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి కేరళకి వెళ్ళి కేరళలో 5 ఇయర్స్ ఆడి కేరళ నుంచి ఎన్ఓసి తెచ్చుకుని ఈ ఇయరే ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా హైదరాబాద్కి ఆడలేదు. అండ్ కేరళ నుంచి ఐపీఎల్కి సెలెక్ట్ అయింది, కేరళ నుంచి ఈవెన్ వరల్డ్ కప్ కూడా వెళ్ళింది. ఇదొక కారణం అయితే శ్రీచరణి ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు వరల్డ్ కప్లో ఆడింది, ఫైనల్ లెవెల్లో ఉండి ప్రతి మ్యాచ్లో కూడా. కానీ అరుంధతి రెడ్డికి ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా రాలేదు. సో ఈ కారణాల వల్ల అండ్ ఎన్ఓసి తీసుకుని ఇప్పుడే ఇక్కడికి వచ్చిన కారణం వల్ల తెలంగాణ గవర్నమెంట్ ఆమెకి ఆ రకమైన ప్రోత్సాహకాలు శ్రీచరణికి ఇచ్చినట్టుగా ఇవ్వలేదు. అలా అని చెప్పి పూర్తిగా విస్మరించలేదు. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అరుంధతి రెడ్డిని పిలిచారు, సత్కరించారు, ఎంకరేజ్ చేశారు. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలన్నారు. డౌన్ ద లైన్ ఇదే పర్ఫార్మెన్స్ ఇస్తే భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలాంటి అవకాశం దొరికినప్పుడు ఆమెకు కూడా ఈ రకమైన ప్రోత్సాహకాలు లభిస్తాయి. కానీ ఈ విషయం తెలియక చాలామంది ఏపీ గవర్నమెంట్ శ్రీచరణిని బాగా ఎంకరేజ్ చేసింది, బట్ తెలంగాణ గవర్నమెంట్ అరుంధతి రెడ్డిని విస్మరించింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. బట్ దట్ ఈస్ నాట్ రైట్. అరుంధతి రెడ్డి ఇప్పుడు వచ్చారు అండ్ అట్ ది ఏజ్ ఆఫ్ 28. సో ఇక్కడ నుంచి ఆమె ఎలా పర్ఫామ్ చేస్తారో భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వన్ మోర్ థింగ్ హియర్. ఈవెన్ త్రిష అండర్-19 వరల్డ్ కప్ గెలిచినప్పుడు ఆమె సెంచరీలు సాధించింది అండ్ మనకి కప్పు తీసుకురావడంలో కీ రోల్ ప్లే చేసింది. ఆమెకి ₹1 కోటి నగదు పురస్కారం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. అదే స్క్వాడ్లో ఉన్న ధృతికి స్పిన్నర్ ఆమె, షీఈ్ ఆల్సో అండర్-19 ప్లేయర్. కానీ ఆమెకు వరల్డ్ కప్లో ఆడే అవకాశం రాలేదు. అఫ్కోర్స్ విన్నింగ్ టీంతోనే వెళ్ళాలనుకుంది, టీమ్ మేనేజ్మెంట్ విన్నింగ్ టీంతోనే వెళ్ళింది కాబట్టి ఈమెకు అవకాశం రాలేదు. కాబట్టి ఈమెకి 10 lakhs మాత్రమే ప్రకటించారు, కానీ త్రిషాక్ మాత్రం 1 crore ప్రకటించారు. సో ఇలాంటి వైస్ వెర్సా ఇష్యూస్ ఉంటాయి క్రికెట్లో. సో దానికి రాజకీయాలను ఆపాదించి ఇక్కడ గవర్నమెంట్ పట్టించుకోలేదు, అక్కడ గవర్నమెంట్ పట్టించుకుంది, అలాంటి మాటలు మాట్లాడడం, అవగాహన లేకుండా అలాంటి మాటలు మాట్లాడడం సరికాదు. మీరేమంటారు? మీ కమెంట్ రాయండి, లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ.